నేను యాక్చువల్లీ ఈ ఉమర్ నబీ అనేవాడు కారులు ఎలా వచ్చింది అంటే వీడియో చేశా, బట్ పెట్టలేదు నేను. ఇప్పుడు దాని కంటిన్యూషన్ అన్నట్టు ఇంకోటి దొరికింది. రెడ్ కలర్ కారు ఫోర్డ్ దొరికింది. వాస్తవానికి వాడు వచ్చింది హ్యూండా i20. ఆ కారులో ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఫరీదాబాద్ ఈ అల్ఫాలా కాలేజ్ దగ్గర నుంచి వచ్చాడు, యూనివర్సిటీ. ఢిల్లీలో మార్నింగ్ అరౌండ్ 8 ఎంటర్ అయ్యాడు. వాడు ఢిల్లీ మొత్తం తిరుగుతూనే ఉన్నాడు, ఎక్కడ రద్దీగా ఉన్న ప్లేసెస్లు ఉంటాయి అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేద్దామని చెప్పేసి. బట్ వాడు ఏమైంది ఏంటో కానీ ఎర్రకోట దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటి? మండే రోజు ఢిల్లీలో చాలా చోట్ల సెలవులు అంట, పబ్లిక్ ప్లేసెస్లో జనాలు లేరు. ఎర్రకోట దగ్గర ఎప్పుడు ఉంటారని చెప్పేసి వచ్చాడు, అక్కడ కూడా అంత లేరు. దాంతో మధ్యాహ్నం 3:19 నుంచి సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉన్నాడు. ఇక ఆ తర్వాత వాడికి అల్లా గుర్తొచ్చాడు, మధ్యలో ఉన్నటువంటి ఈ ముస్లిం టెర్రరిస్టులు గుర్తొచ్చి నాకు తెలియదు కానీ అల్లా గుర్తొచ్చడం ఎందుకు అన్నాడంటే ఆ మాట. ఇందాక మా ఫ్రెండ్తో మాట వాడు చెప్పాడు, మామూలుగా మసీదులు కూడా ఒకటే చెప్తారంట. ఏమనంటే, నువ్వు బ్రతికున్నప్పుడు ఏదైతే చేస్తావో దానికి తగ్గట్టుగానే నువ్వు మరణించినంత స్వర్గ సుఖాలు ఉంటాయని చెప్తారంట. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పోలీసులు నన్ను పట్టుకుంటారు, నాకు నరకం చూపెడతారు. అలా వద్దు, నేను కొంతమంది చంపేస్తా, అల్లా కోసం, జిహాదీ కోసం, ఇస్లాం రాజ్యం కోసం చంపేస్తా, నాకు స్వర్గంలో సుఖాలు అందుతాయని చెప్పేసాడు అనుకొని దెన్ కారుని సందీప్ చౌక, సుభాష్ మార్గ్, చాందనీ చౌక్ వెళ్ళే రూట్ ఆడ పట్టుకొచ్చి స్లోగా మూమెంట్లో బ్లాస్ట్ చేశాడు. వాడి కాలు స్టీరింగ్కి ఇరుక్కొని ఉందన్నమాట. డిఎన్ఏ టెస్ట్ చేసి మ్యాచ్ అయింది. ఉమర్ నబీ డాక్టర్ వాడే. ఉమర్ నబీ చంపింది వాడే, పేరు బద్దలు పట్టుకొచ్చింది వాడే. మరి ఇంకో కారు ఫోర్డ్ కారు ఎక్కడ ఉంది? దొరికింది. ఫోర్డ్ కారు DL10CK 0458 కారు దొరికింది, లక్కీది. రెడ్ కలర్ ఫోర్డ్ దొరికింది, అందులో ఏమీ లేవు. అండ్ i20 కారు సంబంధించి లోపల డెడ్ బాడీ వీడిదే కదా తెలిసింది, వీడిదే. ఓవరాల్గా ఫరీదాబాద్ నుంచి ఎలా వచ్చాడు చూడండి రూట్ మ్యాప్. ఢిల్లీలో చాలా ప్లేసెస్లో తిరిగాడు, రెడ్ ఫోర్ట్ దగ్గర ఎర్రకోట దగ్గర కారు ఆపాడు, మధ్యలో వచ్చాడు ఢిల్లీలో వచ్చాడు, అరగంట దాదాపు ఆపాడు. అయినా వీడియో పట్టుకోవాలి. ఎందుకో తెలుసా? నిన్న మొన్న కొంతమంది కామెంట్లు పెట్టారు. వాస్తవానికి అసలు టచ్ చేయదు అనుకుంటున్నా, బట్ చిరాకు వస్తుంది నాకు. కొంతమంది మూర్ఖులు జర్నలిస్టుల ముసుగులో, కొంతమంది ఎదవుల మేధావుల ముసుగులో, సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేకుండా దేశద్రోహుల్లాగా కామెంట్లు, పోస్టులు, వీడియోలు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్, మోడీ ఉన్న ఇది సెక్యూరిటీస్ ఉన్న ఇలా ఏవో పెడుతున్నారు. వాళ్ళందరూ చెప్తున్నా, అరే ఎన్ని ఘోరాలు జరగపోకుండా వీళ్ళు ఆపినారో మీకు తెలియదు. గోల్ కీపర్ ఎన్నో గోల్స్ ఆపాడు, ఒక్క గోల్ని ఆపలేకపోయాడు, అంత మాత్రం ఇంకా వాళ్ళని అంటూ ఉంటే అలారా? అలా ఈరోజు వీడు చాలా తెలివిగా ఆ కారు మీద చలనాలు ఏమీ లేకుండా చేసుకున్నాడు. అన్ని చలనాలు క్లియర్ చేశాడు. వాడి దగ్గర ఐడి కార్డు పెట్టుకున్నాడు, ఎవరు ఆపుతూ చూపించడానికి. అండ్ వాడు డాక్టర్, ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా సరే డాక్టర్ అన్నప్పుడు మ్యాక్సిమం ఇంకా ఆపరు. ఓకే గో హెడ్ అంటారు, ఎందుకు ఎమర్జెన్సీ వెళ్తున్నా అంటాడు. ఇంకెలా ఆపుతారు? డాక్టర్ కార్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు అంబులెన్స్. అదే వాడు ఇక్కడ వాడిన తెలివి. అంత తెలివిని వాడి ఈ రకం బాంబ్ బ్లాస్ట్ పాల్పడ్డాడు. ఆ ముందు దొరికిన వాళ్ళు మరి ఇప్పటి వరకు ఈ వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ అల్ఫాలా యూనివర్సిటీ దగ్గర నుంచి 8 మంది దాదాపు వరకు అరెస్ట్ అయ్యారు. మరి వాళ్ళని నోటు పట్టుకున్నాడు, వీళ్ళమ్మ మొగుడా? ఎవడు పట్టుకున్నాడు? ఇంటెలిజెన్స్ లేగా? ఎవరు పరిపాలనలో? మోడీ పరిపాలనలో అవునా కదా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయిరా. మరలా చెప్తా, ఇప్పుడు కూడా ఎన్నికలప్పుడే బాంబ్ బ్లాస్ట్లు అవుతాయి ఏంటి? ఎన్నికలప్పుడే టెర్రరిస్టులు గుర్తొస్తారు ఏంటి? కడుపు అన్నమే తింటున్నారంటారా? మీరు మీ నాన్నకే పుట్టారా? ఒకసారి మిమ్మల్ని అడుగుతారా ఎలా ఉంటుంది ఇలా అంటే? ఎగ్జాక్ట్గా ఈరోజు బాంబ్ బ్లాస్ట్లు జరిగితే అంతమంది చచ్చిపోతే ఎన్నికలు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని అంటున్నప్పుడు నాకు అలాగే అనిపించింది. నేను తప్పుగా నాకు కరెక్ట్గానే అన్నా, క్రాస్ చెక్ చేసుకున్నారా అంటున్నా. మారండి ఇప్పటికైనా. ఆ డిఎన్ఏ శాంపిల్ మ్యాచ్ అయింది. ఉమర్ నబీ గాడే బాంబ్ బ్లాస్ట్ పాల్పడింది, ఆడే చచ్చాడు. అంటాడు ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి రూట్ అంతా కూడా మొత్తం వెనకాల అటాక్ చేసింది. కేవలం వాడి తెలివితేటలతో, వాడు డాక్టర్ కాబట్టి ఇంకా చెకింగ్ చేయకుండా వదిలేయటం, ఒకవేళ చెకింగ్ చేసే రూట్లో వాడు వెళ్ళకుండా ఉండటం, ఫైనల్గా పేరుడికి అది కారణమే. అండ్ ఇక్కడ మరలా వాడు భయపడ్డాడు, దొరికితే చస్తా, ఆ సావు నాకొద్దు. ఎటువంటి సావు కావాలి నాకు? ఓ 10 మందిని చంపాలి, స్వర్గంలో నాకు అల్లా స్వర్గ సుఖాలు ఇస్తాడు. ఇది వాడు మతోన్మాదం, ఈ టెర్రరిస్ట్ వాడికి నేర్పినటువంటి వాటి వల్ల ఇదిగో ఈరోజు ఈ ఘోరానికి పాల్పడ్డాడు.